వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నల వర్షం కురిపించారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను పరామర్శించిన భరత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంగా ఆటవిక రాజ్యం నడుస్తుందని ధ్వజమెత్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రథమ పౌరురాలిపై దాడి చేయడమేంటని, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అసలు పనిచేస్తుందా అని ప్రశ్నించారు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉంటుందని అనుకోవద్దని, రేపు తమ ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఓసారి ఆలోచన చేయాలని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన సంవత్సర కాలం నుంచి కూడా ఆటవిక రాజ్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. సాక్షాత్తు జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లాకి ఉమ్మడి కృష్ణా జిల్లాకి ప్రథమ పౌరురాలు, ఆమె పైన దాడి చేయడం ఏంటండి? పోలీస్ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తుందా అని అడుగుతా ఉన్నాం. ఈ తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటారు, మాది బీసీల పార్టీ అని చాలా గొప్పగా ఘనంగా చెప్తా ఉంటారు. నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. కృష్ణా జిల్లాలో ఆ ప్రాంతంలో జడ్పీ చైర్మన్ కి ఒక బీసీ మహిళకి దాడి అంటే మామూలు దాడి కాదు. ఇది పెద్ద పెద్ద బండరాయిలు తీసుకుని వచ్చి కార్లు బదలు కొడతా ఉన్నారు. సూదిగా ఉన్న రాళ్లు తీసుకుని వచ్చి వెనక నుంచి విసురుతా ఉన్నారు. నేరుగా వచ్చి తలపైన తగులుతుంది. ఈ యొక్క దాడి హత్యాయత్నం చేశారని మేము ఇవాళ తెలుగుదేశం పార్టీ గూండాల పైన మేము నేరుగా వాళ్ళకి ఎక్కుపెట్టి మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఉప్పాల హారిక గారంటే నా సొంత చెల్లెలు. ఇవాళ తీసుకుని వచ్చి జడ్పీ చైర్మన్ పైన ఈ తెలుగుదేశం గూండాలు దాడి చేస్తా ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా అని అడుగుతా ఉన్నా. అసలు ఏంటండి ఇంత దారుణమా? ఇవాళ మహిళలకి ఏం రక్షణ ఉందని అడుగుతున్నా. నేను ఇదే సూటిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు కదా, గతంలో పూనకం వచ్చినట్టు ఊగిపోయేవారు, మహిళలకు అన్యాయం జరిగింది, ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే. ఇవాళ సాక్షాత్తు క్యాపిటల్ ఏరియాలో అమరావతి ప్రాంతానికి దగ్గరలో ఉన్న జడ్పీ చైర్మన్ ప్రథమ పౌరురాలకి ఇంత అన్యాయం జరిగితే ఎందుకు స్పందించట్లేదని అడుగుతా ఉన్నా. మీరు బీసీ పార్టీ అని మీరు చెప్తున్నారు, ఎక్కడ బీసీ పార్టీ అని అడుగుతున్నా ఈ తెలుగుదేశం పార్టీని. ఒక బీసీ మహిళకి ఇంత అన్యాయం జరిగితే మీరేం చేస్తా ఉన్నారు? కనీసము ఇది జరిగిన దాడి ఖండించడం అయినా చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఎవరైనా స్పందించారని అడుగుతా ఉన్నా. పైపెచ్చు ఏం చేస్తా ఉన్నారు? పైపెచ్చు కేసులు జడ్పీ చైర్మన్ గారి పైన, వాళ్ళ హస్బెండ్ పైన, రాము గారి పైన కేసులు కడతా ఉన్నారు. అసలు ఎక్కడున్నావు అని అడుగుతున్నా. ఇంత దారుణమా? కనీసము మనకంటూ ఒక సోయి ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు, ఇట్లాగా మనము తప్పుడు కేసులు పెట్టకూడదు. ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో డైరెక్ట్ గా వీడియోల్లో కనబడతా ఉన్నాయి. ఏమని కనబడుతున్నాయి? డైరెక్ట్ గా ఒక జడ్పీటీసీ మెంబర్ వాళ్ళ హస్బెండ్ ని, కందుల నాగరాజ్ అన్నని ఏ రకంగా డైరెక్ట్ గా గుద్దేయడమే ముఖం మీద. పోలీసులేమో అక్కడ పోలీసులు కూడా నేను వీడియోలు చూస్తే హెల్మెట్లు పెట్టుకుని వచ్చారు. అసలు హెల్మెట్లు ఎందుకు పెట్టుకుని వచ్చారని అడుగుతున్నా. అంటే మీకు ముందరే తెలుసా? అంటే ఆల్రెడీ జడ్పీ చైర్మన్ ని దాడి చేస్తారని పోలీసులకు ముందరే తెలుసు, అందు గురించి హెల్మెట్లు పెట్టుకుని వచ్చారు. ఇదంతా కూడా ఒక స్పాన్సర్డ్ వ్యవహారంగా కనబడతా ఉంది. అంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా పోలీసులకు కూడా తెలుసు, అంటే జడ్పీ చైర్మన్ గాని లేకపోతే అక్కడ ఉన్న ముఖ్య నాయకులు ఎవరైనా వస్తే వాళ్ళపైన దాడి చేయాలని ఇది ప్రీఫిక్స్డ్ ప్రోగ్రామ్ కిందనే ఇది అర్థం అవుతా ఉంది. లేకపోతే పోలీసులు హెల్మెట్ ఎందుకు పెట్టుకుని వస్తారండి? అసలు హెల్మెట్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటని అడుగుతున్నా. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కూడా ఇది నిశ్చితంగా గమనించమని కోరుతా ఉన్నా. సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని భౌతికంగా దాడులు చేస్తా ఉన్నారు, నోరులు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే వైఎస్ఆర్సీపీ నాయకుల పైన దాడులు చేస్తే ఏదైతే వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఇంక ప్రజలు కూడా మాట్లాడరు. ఎందుకంటే డైరెక్ట్ గా పెద్ద పెద్ద నాయకుల్ని భౌతిక దాడులు చేస్తా ఉంటే ఇంక ప్రజలు కూడా ఇచ్చే పథకాల గురించి నోరెత్తరు. ఇది ఒక ఎజెండా కిందన తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు అనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది. రేపు వయసులో ఉండే వ్యక్తులు ఎవర్రా అంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. రేపు మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మీ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో ఒక్కసారి జస్ట్ ఆలోచన చేయండి.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు మద్దుల రాము అధ్యక్షతన భీమవరం 4వ వార్డు నర్సయ్య అగ్రహారంలోని పట్టణ మాజీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు ఇంటి వద్ద నుండి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, రేషన్ కార్డుల ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందుల వల్ల జాప్యం జరుగుతున్నట్లుగా గుర్తించామని, త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఒక అబ్బాయి అమ్మాయి వికలాంగులు ఉన్నారు, నాకు పడుతుంది. ఎంత పడుతుంది? 6,000. మీ పెన్షన్ 4,000. ఓకేనా? ఆడకంటే 5 వచ్చింది. ఇదివరకు 4. ఈ పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు? బాగుందండి. ఇప్పుడు మాకు చాలా బాగుందండి. 3,000 ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 4,000 ఇస్తున్నారు. అది 4,000 ఇచ్చి 6,000 పెంచారు. ఆగస్టు నుంచి బస్సు కూడా ఉచితం. అందరి మహిళలు ఎక్కడికి వెళ్ళినా సరే లేడీస్. నాకు ఒంట్లో బాగోకండి, నేను హైదరాబాద్ లో ఉండిపోయాను. ఉండిపోతంలో నాకు మళ్ళీ రాలేదు. అది మన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, కుటుంబ సభ్యులకి పేరు పేరు నా నమస్కారం. ఈ రోజున మన సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం 4వ వార్డులో అక్కడ మొదలు పెట్టడం చాలా సంతోషం. ముఖ్యంగా మనకి ఇవరకే టౌన్ అధ్యక్షులుగా చేసిన సుబ్రహ్మణ్య రాజు గారు, అది ఆ వార్డు అయింది ఇది. అదేవిధంగా ఇప్పుడు టౌన్ అధ్యక్షులు మద్దుల రాము గారు, అలాగే వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీలు ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరూ కార్యకర్తలు, నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. ఎందుకంటే సుబ్రహ్మణ్య రాజు గారు ఎప్పుడు ఈ వార్డులో పెట్టినా చాలా మంది మహిళల్ని పిలిచి చాలా చక్కగా ఈ కార్యక్రమం చేయడం మనం దాదాపుగా 4-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున చాలా మంది మహిళలకు ఇక్కడికే రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ రోజున మనం ఏదైతే ఇంటింటికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం, మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మనం ఏ కార్యక్రమం అయితే తీసుకున్నామో దాని ప్రకారం ఇంటింటికి వెళ్ళి ప్రతి మహిళని కూడా మనం మీకు పెన్షన్ వస్తుందా, లైక్ గ్యాస్ కానీ ఈ పరిపాలన ఎలా ఉందని అడగటం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున మహిళలందరూ ఇక్కడ చాలా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ పరిపాలన బాగుంది, అన్ని అందుతున్నాయని చెప్పారు. అలాగే కొంతమందికి వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ వల్ల కొంతమందికి రాని కారణం కూడా ఉంది. అవి కూడా పరిగణలో తీసుకుని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కూడా చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ వార్డుకు వచ్చినప్పుడు వాటర్ సమస్య చెప్పడం జరిగింది. గతంలోనే ఒక వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది, కానీ దానికి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ రావటం కానీ జరుగుతుందని మహిళలందరూ చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మనం కమిషనర్ తో మాట్లాడి దాన్ని పరిష్కరించే విధంగా మేమందరం కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇలా ఇప్పుడు రాజుగారు చేసిన 5 బూతుల్లో కానీ ఒక స్ఫూర్తిగా తీసుకుని పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని తుచా తప్పకుండా మనం చెయ్యాలి, బాధ్యత కానీ మనందరూ కూడా చేస్తారని ఆశిస్తూ, అలాగే ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి మహిళని కూడా అడిగినప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిపాలన, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాల మేరకు ఇక్కడ నాయకులందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. అలాగే ముందు ముందు కూడా మన పార్టీని బలోపేతం చేస్తూ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మేమందరం నాయకులు పనిచేస్తామని ఈ సందర్భంగా మన భీమవరం పట్టణంలో 4వ వార్డులో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ వార్డులో శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి, పార్టీ బ్యూరో సభ్యురాల నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి గడప గడపకు వెళ్లి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో మీకు ఏం పథకాలు అందుతున్నాయి, అర్హులైన వారికి అందుతున్నాయా లేదా, అలాగే వార్డులో ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ వార్డులో కూడా కొంతమంది మహిళలు మంచినీరు పరిశుభ్రంగా రావడం లేదు, సరిగా రావడం లేదు కూడా చెప్పడం జరిగింది. అలాగే కరెంటు విషయంలో కూడా చెప్పడం జరిగింది. ఈ 2 విషయాలు కూడా పార్టీ తరఫున అధికార దృష్టికి తీసుకెళ్లి అవి రెక్టిఫై చేయిస్తామని చెప్పి, పరిపాలన సక్రమంగా జరగడం లేదని చెప్పి
తప్పుడు ఆరోపణలు చేస్తూ మరి నిన్న కాక మనం చూసాం మచిలీపట్నం మాజీ మంత్రి పేరు నాని గారు దుర్మార్గంగా మరి రఫా నరకండి అని, అలాగే రఫా నరకడం కాదు కన్ను గిడితే చంపేయండి అనేటువంటి విధానంలో కార్యకర్తలను రెచ్చగొడుతూ మరి రాష్ట్రంలో పరిపాలనని అస్తవ్యస్తం చేయాలని అల్లరి చేయాలని ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో జరుగుతున్నటువంటి కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. దాన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున భీమవరం నియోజకవర్గం తీవ్రంగా ఖండిస్తున్నాం. మన భీమవరం నియోజకవర్గంలో సీతారామ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటిని కూడా మనం వచ్చిన ఈ సంవత్సరం కాలంలో రైతులకు గాని మహిళలకు అందరికీ కూడా సుమారుగా మన రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి ఇంటికి మనిషికి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమం వల్ల రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలన్నీ కూడా మనం వన్ సైడ్కి వెళ్లాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అలా మన బూత్ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గడగడం జరుగుతారు కాబట్టి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ పాప అండి మన టౌన్ ఫస్ట్ వచ్చిందండి, సిఎస్ఎన్ కాలేజీలో చదువుతుందండి. ఫ్రీ ఎంసెట్ కూడా మంచి ర్యాంక్ వచ్చిందండి. ఫ్రీ సీట్ వచ్చిందండి బీవరాజులో. వీళ్ళకి మీ దగ్గరికి నన్ను ఎమ్మెల్యే గారి దగ్గర కూడా తీసుకెళ్తామండి. నా పేరు బి వరలక్ష్మి అండి. మేము బేడ బుడగ జంగ మాకు కులం. అయితే ఏ రాష్ట్రంలో చూసుకున్నా మాకు ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తున్నారు, కానీ ఒక ఆంధ్రప్రదేశ్ లో మాకు ఎస్సీ సర్టిఫికేట్ కోసం కొన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నామండి. మాకు ఎస్సీ సర్టిఫికేట్ రావట్లేదు. బేడ బుడగ జంగం అంటే అది ఎంత దిగువ కులమో అందరికీ తెలుసు. మళ్ళీ అందులో పుట్టిన మా లాంటి పిల్లలు చదువుకోవాలంటే మాకు రిజర్వేషన్ అయినా ఉండాలి, పెద్దల సహాయం అయినా ఉండాలండి. మన ఇందుకూరు రామలింగరాజు గారు ఏఎంసీ మాజీ చైర్మన్ గారు ఒక 5,000 మేడం గారు శారద గారు చేతులు అందజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజస్థాన్లోని సిరోహి జిల్లా మౌంట్ అబూ బ్లాకుల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పర్యటన. గ్రామీణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ. ప్రకాశం జిల్లా కల్లూరులో 3.80 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి గొట్టిపాటి రవి. లో వోల్టేజ్ లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తామని వెల్లడి. జగన్ భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను లోకేష్ గాడిన పెట్టారన్న ఎమ్మెల్సీ భూపిరెడ్డి. ఏడాదిలోనే విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని స్పష్టం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.